టిల్లు స్క్వేర్. ఈ మూవీ డీజే టిల్లుకి సీక్వెల్. ఈ మూవీ స్టోరీ అంతా అందరికీ తెలిసిందే. ఒక అమ్మాయి ట్రాప్లో పడ్డ హీరో దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనే స్టోరీని. ఒక మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే మూవీ బాగుంది. కొంతమంది హీరోలు కొన్ని క్యారెక్టర్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు. టిల్లు క్యారెక్టర్ కూడా సిద్ధుకి చాలా బాగా మ్యాచ్ అయింది. డైలాగ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ హిలేరియస్గా వర్కౌట్ అయిపోయాయి. సిద్ధు టిల్లు క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. టీజర్ ట్రైలర్లో చూసుకుంటే అనుపమ కేవలం గ్లామర్గా కనిపించింది, కానీ మూవీలో మాత్రం చాలా బాగా నటించింది. ఒక యాక్ట్రెస్గా ఈ మూవీకి తనకి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీలో కొంతమంది కామెడియన్స్ నటించారు. వాళ్ళ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. స్టోరీ, స్క్రీన్ ప్లే కంటే ఎక్కువ ట్విస్ట్ల మీద కాన్సన్ట్రేట్ చేసి సెట్స్ పైకి తీసుకొచ్చిన మూవీ ఇది. డీజే టిల్లు మూవీలో సెకండ్ హాఫ్ కామెడీ హిలేరియస్గా ఉంటుంది, కానీ టిల్లు స్క్వేర్లో పుట్టినరోజు తర్వాత వచ్చిన సీక్వెన్స్ కొంచెం స్లో అయింది. దానివల్ల ఫస్ట్ పార్ట్ ఇచ్చినంతకి సెకండ్ పార్ట్ ఇవ్వకపోవచ్చు. సిద్ధు జొన్నలగడ్డ ఈ మూవీతో రైటర్గా ప్లస్ అయ్యాడని చెప్పొచ్చు, అండ్ డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ మూవీకి 3 మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు చాలా బాగా ఇచ్చారు. మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. సౌండ్ మిక్సింగ్ కూడా చాలా బాగుంది. మూవీ టీం ఎక్కడా తగ్గలేదు. మూవీలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి, కానీ అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టిల్లు క్యారెక్టరైజేషన్, డైలాగులు, పంచులు హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీలో 2 హీరోయిన్లు క్యామియో ఇచ్చారు. అందులో ఒకరు మన రాధిక అండ్ ఇంకొకరు ఒక హీరోయిన్. వాళ్ళతో ఈ మూవీ మంచి ఎంటర్టైనర్గా నిలుస్తుంది. సో సమ్మర్లో టైంపాస్గా టిల్లు స్క్వేర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.